ఒకటై కాచిన బెజవాడ దుర్గమ్మ కృష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ పవరైనా పొగరైనా రెండు కలిసిన బెజవాడ. అరే పైన చూస్తుర్రా అన్నేడు రండ్రా బాబాయ్. పని ఎలా చేస్తున్నారు చూడాలా. ఏమ్రా బాబాయ్ బాంబులు చుట్టమంటే ఉల్లిగడ్డలు వేసారు. ఉల్లిగడ్డలే బాబాయ్, ఉల్లిగడ్డలే బాబాయ్. నా మీదే పంచిలేస్తావరా? ఇలా రారా. వేస్తావా బాబాయ్ మీద పంచులేస్తావా? వాడేస్తా నన్ను కొడతావు అంటే వాడి భయం నీ కళ్ళలో కనిపించాలని. అందరు బాగినండి. సందీప్ వాడి వేసేయాలా? అది నువ్వే వేసి ఏయ్, అన్నా ఆ కత్తి నూరిరా. ఇగో ఏం చేసినారా? కత్తి నూరు. నాకు 50 ఇయ్యవా? రారా. అబ్బా బాబాయ్. ఇలా నా మీద పంచిలేస్తే కాదురా, మా అన్న వస్తున్నాడు, వాడికి సమాధానం చెప్పండి. సుబ్బారావు వేసేమని చెప్పాను, వేసావా? ఏలేనయ్యా. అరే వెంకట్రావుని వేసేమని చెప్పాను, అదేనా వేసావా లేదా? వాని కూడా వేలే. ఏంట్రా ఆడి 2000 తీసుకురమ్మని చెప్పాను, తీసుకొచ్చావా? ఇదిగోనే 2000 తీసుకొచ్చిన. ఏరా ఈ 2000 చూపించి 20,000 ఎపిసోడ్ వచ్చావా? కాదయ్యా, ఏదో వచ్చేసారు అంతే. ఏమండి వాళ్ళ సంగతి తర్వాత, ముందు నా సంగతి చూడండి. అవును, నీ వాలకం చూస్తుంటే మరీ ఎక్కువైపోతుంది. డ్రెస్సు గిస్సు అది ఇది. ఇది ఎప్పుడు మన ఇంట్లో ఉండదే. మీరు కూర్చోండి. రేయ్ అన్నా, వెంకట్రెడ్డి గారిని వేసేమన్నా వేసేసావా? లేదన్నా. ఎందుకురా? ఆడింట్లో ఏసీ లేదు, ఏసీ లేకుంటే ఎలా ఎత్తానన్నా? రేయ్ చెప్పు. ఈ నేసేరా. ఆ దగ్గర కూడా ఏసీ లేదు. నీకెలా తెలుసురా? వాన్ రూమ్ నా రూమ్ ఒకటే కదా. సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చామన్నా, కాల్చావా? లేదన్నా, ఏరా? నా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయిందన్నా. వెంకట్రెడ్డి గారు వస్తున్నాడని కబురు వచ్చింది. అడ్డ రోడ్డు దగ్గర 20 సుమ్మోలు పెట్టండి. రింగు రోడ్డు దగ్గర 40 సుమ్మోలు పెట్టండి. అడ్డ రోడ్డు దగ్గర 25 సుమ్మోలు పెట్టండి. ఎందుకన్నా? తీర్థయాత్రలకు వెళ్తాం. అవునైతే బట్టలు చదువుకొని వస్తున్నా. ఒక్క నిమిషం అన్న. అన్న గజ్జమని వచ్చిందా నీకు? కాదురా, ఆ సుబ్బారావు గారు కయ్యని కాలు దూమన్నాడ్రా, అందుకే కాలు దూవుతున్నా. రేయ్ అన్నా, పొద్దున్న నుంచి ఎన్ని బాంబులు వేసావు? 4 వేసానన్నా. సౌండ్ రాలేదు. అంటే రాత్రి సరే పదండి. అరే నల్లి కుక్క ఇట్రా. ఏ కుక్కతో పోల్చే కుక్క ఫీల్ అవుతుంది. ఏ బ్యాచ్ నువ్వు? క్రైమ్ బ్రాంచ్. ఐస్ క్రీమ్ రుద్దుకున్న బ్యాచ్ లాగా ఉంది ముఖం. నువ్వు క్రైమ్ బ్యాచ్ ఆరా? ఇది కొట్టడానికి తీసుకున్నారా? ఇంకోటి ఉందారా? జుట్టు అనుకొట్టు. వాడు కొట్టమన్నాడు, కొట్టానంతే. చిత్తు. సైలెంట్ కొనండి. అయ్యా, మన పరువు పోయిందయ్యా. మన ఇంటి అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట, రమ్మని చెప్పు. అమ్మాయి ఎక్కడ? ఏమే, ఇంట్లో ఆడదాన్ని పెంచడం చేత కాదు, అది ఎవరినో ప్రేమిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నన్నేం చేయమంటావు? అమ్మాయి ఇట్లా. ఏంటి కాలేజీలో ఎవరినో ముద్దు పెట్టుకున్నావట? మన పరువు ఎక్కడ పోకూడదని మా కాలేజ్ అందరి ముందు అబ్బాయిని నించోబెట్టి నేనే ముద్దు పెట్టాను. నాయనా బాధపడు, దానికి అన్ని తండ్రి పోలికలు వచ్చాయి. ఒక పని చేయి, వాడు మన ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీయే కాదా? మన ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీయే. సీమ పౌరుషం ఎలా పెట్టావే? నాయనా, ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళ ఫ్యామిలీని పిలిచేద్దాం. మనకు సరి తూగితేనే మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం. ఏమంటావు? ఓకే. అమ్మా మాట్లాడవే. పెళ్లి ఎక్కడ పెట్టుకుందాం? హైవే మీద పెట్టుకుందాం. ఆడ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటది కదా, శామేన లేయొచ్చు అనే డౌట్. అవును నాయనా, మనకు వచ్చే జనాలు సరిపోదు కాబట్టి హైవేలోనే పెట్టుకుందాం. అన్నా చెప్పు బొగ్గిరెడ్డి. బొగ్గిరెడ్డి మాత్రం బాగోలేదు. చెల్లి లవ్ చేసింది కదా, నా అంత స్మార్ట్ ఉంటాడా? మళ్ళీ ఏమైందిరా? ఏంది అసలు అంత? అది ఎక్కడ సిగ్గులేదా?
అమ్మా ఆలస్యం చేయకుండా అబ్బాయి ఫ్యామిలీకి ఫోన్ చేసి మన ఊరికి రమ్మని చెప్పు. హలో, తొందరగా రండి. నమస్కారం నమస్కారం. డొనేషన్లు ఏమైనా కావాలంటే అక్కడ మా పోరగాడిస్తాడు, తీసుకుని పోండి. హలో, మేము డొనేషన్ కి రాలేదు, పెళ్లి కొడుకు ఫ్యామిలీ. మా అమ్మాయిని ప్రేమించింది ఈయన. నేను కాదండి, మా వాడు. మీరు ఫ్యాక్షనిస్టా? ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని డౌట్ పడతారండి, పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. వాడి ముఖం హైట్ చూస్తే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు నమ్మరు? 100కి పైగా పూజలు. పూజలు కాదు, మర్డర్లు. మర్డర్లు చేశారు. ఎదుర్కొన్నా నరికేశాం. తోడ కొట్టానంటే బాంబులు పేలుతున్నాయి. ఏది ఒకసారి కొట్టు. వీడి బ్లాస్ట్ పేల్చి బాంబ్ అని కవరింగ్ ఇస్తున్నాడు మనకి. అవునవును. అవన్నీ కాదు, మీరు నిజమైన ఫ్యాక్షనిస్ట్ అని నిరూపించుకోండి, అప్పుడే మా అమ్మాయిని ఇస్తాం. తప్పకుండా నిరూపిస్తారు. మీరు పెళ్లికి ఓకే కదా? మాలా బాంబులు ఇస్తారా, మాలా సుమోలు లేపాలా? తప్పకుండా నిరూపిస్తాము. ఈ పెళ్లి మంచిగా చేసి మేము వెళ్తాము. ఓకేనా? ఓకే, డన్. మీరు ఇలా అటు కూర్చోండి. అసలు వాళ్ళు చాలా పెద్ద ఫ్యాక్షన్స్ ఫ్యామిలీ అండి. మీరు కావాలంటే ఎన్ని టెస్ట్లు అంటే పెట్టండి, వాళ్ళు ఆ టెస్ట్ని మంచిగా పాస్ అవుతారు. అది గ్యారంటీ నేను ఇస్తున్నాను. మన టెస్ట్ లో పాస్ అయితేనే మన పిల్లనిద్దాం. అవును, అంతే మరి. సరే అట్నా గానీ ఆయన దా బీపీ టాబ్లెట్ వేసుకోవాలి, టైం అయింది. హలో, విన్నారా? విన్నా వాళ్ళు ఒరిజినల్ ఫ్యాక్షన్స్ ఫ్యామిలీ. మనది ప్యాంట్ షర్ట్ ఫ్యామిలీ. మర్డర్లు చేస్తారు, బాంబులు పేల్స్తారు, సుమోలు ఎగిరిస్తారు, సాంగ్స్ చేయమంటారు, పాటలు పాడమంటారు. తప్పేముంది, చేసేద్దాం. ఇవన్నీ చేయగలుగుతారా? చేసేద్దాం. వాళ్ళు పెట్టిన టెస్ట్లు పాస్ అవుతారా? పాస్ అవుతామండి. సరే, వాళ్ళు కావాల్సింది చేసి మంచిగా అమ్మాయితో పెళ్లి చేసుకోండి. ఓకేనా? చేసుకోండి కదా ఒకరే. మనం అందరూ ఒక బ్యాచ్. ఓకే, జాగ్రత్తగా వాళ్ళకి ఎలాంటి డౌట్ రాకుండా అంత మేనేజ్ చేయాలి. టెస్ట్లన్నీ పాస్ అవ్వాలి, అప్పుడే పెళ్లి జరుగుతుంది. టెస్ట్లు పాస్ అవుతారు. తప్పేముంది. అయితే కానిద్దాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ అంటే మాదే. ఫ్రెండ్షిప్ అంటే మాది గారు చారి చెప్పరా. ముందు సెగ్మెంట్లు కండక్ట్ చేద్దాము. అందులో బెస్ట్ జోడీ ఎవరో మేము చెప్తాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సార్ మీ ఫేమస్ జర చెప్పండి ఒకసారి. ఒరే కేశవా, నా చూసావా? పరిచయం ఎప్పుడు చిన్నదే, డబుల్ బ్యారెల్ గన్ పేలినట్టు అనిపించింది. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. అర్రె స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసుందాం, ఎవ్వరు ఏమన్నా. దిస్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ వీడు వచ్చిన ఎదురుగా నుంచి ఉంటాడు. మా స్కూల్లో యాక్టివిటీస్ అయితే ఉండవు, అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఉండేవి. ఎలాంటి యాక్టివిటీస్ అంటే నేను ఎవరికి ప్రాబ్లం షేర్ చేసుకోను. అది షేర్ చేసుకున్నాను అంటే పేరెంట్స్ కంటే ముందు నేను వీడిగా షేర్ చేసుకుంటాను. ఆర్ఆర్ ప్లే చేయ ఫస్ట్. ఇది ఆడి స్టోరీ ఉన్నారు కదా, రేపు కలుద్దాం. బేసిక్ ఈ రోజు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మళ్ళీ ఆర్ఆర్ కట్. నెక్స్ట్ అమ్మ అక్షరాన్ని హార్ట్గా మార్చడం సూపర్ సూపర్ సూపర్. పైనుంచి కింద రావాలి శ్రీదేవి. వస్తున్నాడు. ఏ తమ్ముడు జాగ్రత్త.
కాదు సలారోలు దాటామా లేదా అన్న జాగ్రత్తగా పట్టుకో. పట్టుకున్నా. ఆకాశంలోని తారలంతా ఈ స్టేజ్ మీదే ఉన్నట్టు అనిపించింది. మీకు ఒక బెస్ట్ 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 ఫ్రెండ్ ఉన్నారు. అసలు ఆయన్ని మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఈ రోజు పిలుద్దామని అనుకున్నాము, పిలవాల్సింది కానీ ది గ్రేట్ యాక్టర్ కోటన్న, మా కోటన్న.